విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పద్ధతికి అలవాటు పడాలి. అక్కడ సంస్కృతిలో మమేకం అవ్వాలని చెప్పను నేను. బట్ అక్కడ సంస్కృతిని గౌరవించాలి. అదే సందర్భంలో అక్కడ సంస్కృతికి అనుగుణంగా ప్రవర్తించాలి. నువ్వు రోమ్‌కెళ్ళినప్పుడు రోమన్ లాగానే బిహేవ్ చేయాలి. అట్లాగే నువ్వు చేసే తప్పు నీ దేశానికి కూడా బ్యాడ్ నేమ్. అమెరికాలోను, యూరప్ దేశాల్లో మన అమ్మాయిలు వ్యభిచారంలో పట్టుబడితే పరువు పోయేదెవరికి? ఈ దేశానికి. అమెరికా ఇండియా అంటే సంస్కృతికి చిహ్నమైనటువంటి చోట్లన మన ఆడపిల్లలు డబ్బుల కోసం తప్పుడు పని చేస్తున్నారంటే పరువు పోయేది దేశం మొత్తానికి. అట్లాగే చట్టబద్ధంగా చేయాల్సిన పనులు అక్కడ దొంగతనం ఏదో చేశారు. ఇండియన్ అని రాస్తారు తప్పించి సో అండ్ సో సుబ్బారావు, రామారావు, లక్ష్మణరావు అని రాయరు. కాబట్టి అక్కడ మన పరువు పోతుంది. అక్కడ చేసే తప్పు, నువ్వు చేసే తప్పు నీ దేశాన్ని వెంటాడుతుంది. ఇప్పుడు H1B వీసాల విషయంలో మన మీదన అమెరికాకున్న కోపానికి కారణం అదే. అసలు పని కాకుండా తప్పుడుకి వినియోగిస్తున్నారు అన్నటువంటిది. తాజాగా అమెరికన్ దౌత్యవేత్త మహర్షా సిద్దికి ఇదే ఆరోపణ చేసుకొచ్చారు. భారత్ నుండి వస్తున్న H1B వీసా దరఖాస్తులో నకిలీవే అధికమని ఆరోపించారు ఆయన. ఆరోపించడం అనే కంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యం అది. 2005, 2007 మధ్య కాలంలో 51,000 నకిలీ వీసా దరఖాస్తును తిరస్కరించారని చెప్పారు. భారత్ నుంచి వస్తున్న H1B వీసా దరఖాస్తులో అత్యధిక నకిలీగా ఉంటున్నాయి. నకిలీ ధృవపత్రాలతో దరఖాస్తు చేస్తున్నారు. కొందరు ముఖాముఖికి కూడా హాజరు కాకుండా మోసానికి పాల్పడుతున్నారు. నేను చెన్నై కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఈ మోసాన్ని గుర్తించి విదేశీ వ్యవహారాల కార్యదర్శికి సమాచారం ఇచ్చాను. రాజకీయ ఒత్తిడి కారణంగా వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. హైదరాబాద్లో అక్రమంగా H1B వీసా ఇప్పించడానికి ఒక నెట్వర్క్ ఉంది. H1B వీసా వ్యవహారంలో జరుగుతున్న మోసాల మీద అమెరికా మాజీ ప్రతినిధి ఆర్థిక నిపుణుడు డేవ్ బ్రాట్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి 85,000 మందికి మాత్రం H1B వీసా అందించాలి. అమెరికాలో పరిమితి చట్టం ఉంది. చెన్నైలోని అమెరికన్ కాన్సులేట్లో మాత్రం 2024లో 2.2 లక్షల వీసాలు మంజూరైనాయి అని చెప్పారు. అంటే అలా అడ్డదారిలో వీసాలు పొంది అక్కడికి వెళ్ళి మనోళ్ళు చేస్తున్న తప్పు మీదన అమెరికా కోపంతో ఉందన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.